Dear students, MSET IIT JEE ప్రిపరేషన్లో భాగంగా మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ని నేర్చుకుంటున్నాం. సో అందులో డిఫరెన్షియేషన్ చాప్టర్ పైన కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్ క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మనం ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 1994 to 2020లో 1996 ఓకే 1997 వరకు నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ 1998. ఓకే, సో 1998 ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీ పనల్లా బాగా ప్రాక్టీస్ చేయండి, ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో లెట్ us స్టార్ట్. మీకు మళ్ళీ ఒక పాయింట్ గుర్తు చేస్తున్నాను. మనం ఈ ప్రాబ్లమ్స్ని, క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటితో పాటుగా డిఫరెన్షియేషన్, ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఫార్ములాస్ చాలా అవసరం. ఫార్ములాస్ గుర్తుంటేనే మనం ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఓకేనా? సో ఫార్ములాస్, ప్రాక్టీస్ ఈ రెండు ఉంటే మనం చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ y is equal to square root of cos 2x, then what is the value of y into d square y by dx square plus 2y square? ఓకే, సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ చాలా అదేంటి లాజికల్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనకి అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో 4 ఆప్షన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారంటే వాటిని 4 రాంగ్ వేస్లో ట్రై చేస్తారు. అంటే స్టూడెంట్స్ ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అలా ట్రై చేసి ఆ 4 వేస్ 5 వేస్లో ట్రై చేసి అలా వచ్చే ఆన్సర్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని గుడ్డిగా ఏదో ఒకటి చేంజ్ చేసి ఇవ్వరు. సో అదనమాట. నౌ దాన్ని ఏమిచ్చారు, y is equal root cos 2x. ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మరి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమిచ్చారు, y is equal to square root of cos 2x, right? So squaring on both sides you will get y square is equal to cos 2x. ఎలానైనా చేయండి. there are many ways to solve the problems. సో మనకి ఈజీగా సింపుల్గా వచ్చే ఆన్సర్స్ ఏంటివో అవి నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో వై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే y square is equal to cos 2x అయింది. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ y square? దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ x power n. కాబట్టి n into x power n minus 1 2y into inner term derivative, that is dy by dx. okay, now cos 2x derivative minus sin 2x into inner term derivative 2, right? inner term derivative ఏంటండి 2. ఓకే, కానీ మనకి క్వశ్చన్లో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది కాబట్టి మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇంకొకసారి డెరివేటివ్ చేయాలి. 2 క్యాన్సిల్. నౌ డిఫరెన్షియేట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది u v మెథడ్ ఉంది, ఇది u ఇది v. y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y dy by dx ఏమవుతుంది, d square y by dx square. ఓకే, నెక్స్ట్ dy by dx into y derivative dy by dx, u into derivative of v plus v into derivative of u, which is equal to minus sin 2x derivative cos 2x 2x derivative 2. ఓకే, బట్ వాట్ ఈస్ cos 2x వాల్యూ y స్క్వేర్ అంటే అక్కడ ఆన్సర్ కోసం ట్రై చేస్తున్నాను. నౌ y ఇంటూ డి స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ dy బై dx ఇంటూ dy బై dx dy బై dx హోల్ స్క్వేర్ minus 2 into cos 2x value how much, y square from 2. okay, now rearrange the terms according to question. So y into d square y by dx square minus 2y square, bring to left side, you will get 2y square. ఇది రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఆఫ్ dy by dx whole square. okay, so what is the correct answer? B.
minus of dy by dx whole square is right answer. ఓకే, సో సింపుల్ ప్రాబ్లం, బట్ కొంచెం లాజిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ కూడా అవసరం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం బాగా అబ్జర్వ్ చేయండి. అందులో మనకి ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ కనబడతాయి చూడండి. సో tan y ఈజ్ ఈక్వల్ టు ఎలా కనబడుతుంది, 2t/1 t² అంటే 2 tan θ by 1 + tan square θ. ఇక్కడ కూడా అలానే ఉంది, 2 tan θ by 1 + tan square θ, అంతే కదా. tan y ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ కరెక్ట్ రాసానా, 2t/1 + t², 2t/1 + t². ఓకే, so what is the substitution? Let t is equal to, sorry, here minus, okay, now it is okay. Now t is equal to substitution ఏంటండి, tan θ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏమవుతుందండి, tan y is equal to 2 tan θ by 1 - tan square θ. అందులో మనకి ఫార్ములా కనబడాలి. ఓకే, sin x is equal to 2 tan θ by 1 + tan square θ. ఓకే, సో అది సబ్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ అండి. అందులో మనకి ఫార్ములా కనబడుతుంది, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. tan y is equal, అందుకనే చెప్పాను కదా, ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. tan y is equal to tan 2θ, then y is equal to 2θ. Next sin x is equal to sin 2θ, then x is equal to 2θ. So we got y is equal to 2θ and x is equal to 2θ. So therefore from these two y is equal to x. అంతే కదా, y 2θ నే x 2θ అంటే y is equal to what, x. Okay, so what we need, dy by dx. Differentiate with respect to x, you will get dy by dx is equal to derivative of x is 1. సింపుల్ ప్రాబ్లం, చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు, బట్ సబ్స్టిట్యూషన్ అందుకని చెప్పాను కదా, ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇందులో ఒక ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఉన్నది, దాన్ని చూడగానే తెలిసిపోతుంది. 2t/1 - t² అనగానే 2 tan θ by 1 - tan square θ, tan sin 2θ, tan 2θ, cos 2θ, అవన్నీ ఫార్ములాస్ అంటే అవి పర్ఫెక్ట్ తెలిసిపోతాయి. దెన్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలని తెలుస్తుంది, ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, రైట్. సో ఇది నెక్స్ట్ 11th ప్రాబ్లమ్ చూసేసరికి, చూసారా ఇందులో మనం ఎక్కడున్నాం, డిఫరెన్షియేషన్లో ఉన్నాం. బట్ ఇది ఒకటే కాన్సెప్ట్లో డెరివేటివ్స్ అదే డిఫరెన్షియేషన్ చాప్టర్, ట్రిగనామెట్రీ అండ్ డిటర్మినెంట్స్, ఈ మూడింటిని కవర్ చేయడం జరిగింది. ఓకే, డిటర్మినెంట్ ఉంది, ట్రిగనామెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి, డెరివేటివ్స్ ఏమన్నాడు. చూసారా, ఒకటే క్వశ్చన్లో 3 టాపిక్స్ని కవర్ చేసే లాంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇంటర్ రిలేటెడ్ బిట్వీన్ 3 కాన్సెప్ట్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ determinant. We have to find the value of that determinant. Okay, now according to first column I'm expanding determinant. So first 2 cos x into 2 cos x 1 2 cos x. Next minus 1 into row column delete చేస్తే x minus pi by 2 1 0 2 cos x. నెక్స్ట్ ప్లస్ 0 into something 0, ఇక రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ 2 cos x into 2 cos x into 2 cos x 4 cos square x minus 1 minus 1 into x minus pi by 2 into 2 cos x, మైనస్ 0 అవుతుంది, అది అవసరం లేదు. ఓకే, నౌ అగైన్ 2 cos x కామన్ తీస్తే ఏమవుతుంది,
ఇక్కడ 4 cos square x minus 1 minus 1 into x minus 1 into minus plus pi by 2. Okay, so 2 cos x is common in these two. We will get 4 cos square x minus 1 into x minus pi by 2 minus x plus pi by 2. Okay na? So finally f of x is equal to ante ఇంకా ఏం చేయరాదు, అది సింప్లిఫికేషన్. నౌ దిస్ ఈజ్ f of x. We have to find f dash x. దట్ మీన్స్ dy by dx. అది y అనుకుంటే దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేటివ్ వచ్చిన తర్వాత x is equal to pi by 2 సబ్స్టిట్యూట్ చేయాలి, రిప్లేస్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ u అండ్ దిస్ ఈజ్ v, uv మెథడ్. ఓకే, 2 cos x into 4 cos square x derivative 4 into cos square x derivative 2 cos x into cos x derivative minus sin x. 4 u into derivative of v plus v into derivative of u. Okay, 2 cos x into 4 into cos square x derivative enti 2 cos x. Next cos x derivative minus sin x. Minus 1 derivative 0 minus x derivative 1 pi by 2 constant derivative 0. Next 4 cos v into minus 1 and minus x plus pi by 2 v into derivative of 2 cos x minus 2 sin x. Okay, now replace pi by 2. డిఫరెన్షియేషన్ అయిపోయింది, దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. pi by 2ని రిప్లేస్ చేయండి. cos pi by 2 ఏంటండి? 0. సో యాజ్ cos pi by 2 is 0 into సంథింగ్ 0. ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది 0 అయిపోతుంది, వ్యానిష్ అయిపోతుంది. ఓకే, నౌ 4 into cos pi by 2 0 కాబట్టి ఇది 0 minus 1 minus pi by 2 plus pi by 2 into minus 2 sin pi by 2. sin pi by 2 ఎంత అండి? 1. ఓకే, ఇందులో pi by 2 సబ్స్టిట్యూట్ చేస్తే cos pi by 2 0, ఇక్కడ minus pi by 2 plus pi by 2 sin pi by 2 1. ఓకే, నౌ plus pi by 2 minus pi by 2 క్యాన్సిల్, 4 into 0 0, ఇక్కడ minus 1 ఉంది, ఇక్కడ minus 2 ఉంది, మధ్యలో ప్రోడక్ట్ ఉంది. సో minus 1 into minus 2 plus 2. సో plus 2 is correct answer. ఓకే, సో చూడడానికి ఇక్కడ పెద్దగా కనబడవచ్చు, బట్ మీరు డిటర్మినెంట్స్, ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇంత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు డిటర్మినెంట్లో ఫాస్ట్గా ఉంటే ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ వచ్చేస్తుంది, ఒక స్టెప్. ఓకే, తర్వాత యూవీ మెథడ్ చేసి ఇది డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేసి నెక్స్ట్ pi by 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో లెస్ దెన్ 1 minute సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ డిగ్రీ. ఓకే, సో చాలా కేర్ఫుల్, ఇలాంటివి మీకు లిమిట్స్లో చెప్పాను, డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్, జనరల్గా డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటండి? డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్, రైట్? సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. అక్కడ డిగ్రీ ఇచ్చారు కదా, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ డిగ్రీ. సో మీకు డిగ్రీ ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేస్తారంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ డిగ్రీ అంటే డైరెక్ట్గా మైనస్ సైన్ ఎక్స్ డిగ్రీ అని చాలామంది రాసేస్తారు. ఆ డిగ్రీ కాన్సెప్ట్ తెలియకపోతే చాలామంది ఫస్ట్ ఆప్షనే పెట్టేస్తారు. ఓకే, మీరు చేసే మిస్టేక్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ డిగ్రీ అంటే డైరెక్ట్గా మైనస్ సైన్ ఎక్స్ డిగ్రీ పెట్టేస్తారు, బట్ దట్ ఈస్ రాంగ్. మీకు లిమిట్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మీన్స్ హియర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియన్స్. ఎక్స్ ఎందులో ఉంటుంది? రేడియన్స్లో ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ డిగ్రీస్లలో ఇచ్చారు. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియన్స్ అండ్ డిగ్రీస్? సో ద రిలేషన్ ఈజ్ 1 degree is equal to pi by 180 radians. So x degree is equal to pi by 180 x radians. Okay, so 1 degree ki pi by 180 radians aithe x degrees ki pi by 180 x radians. So this is very very important to remember. Okay, now
నౌ సో లిమిట్స్లో కూడా ఇలానే చేయమని చెప్పాను. కాస్ ఎక్స్ డిగ్రీని ఏం రాయొచ్చు, π/180 ఎక్స్ రాయొచ్చు. ఓకే, నౌ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ π/180 ఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏమవుతుందండి, π/180. ఇన్నర్ టర్మ్ π/180 ఇంటూ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ ముందు ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో అది వస్తుంది. ఓకే, సో నౌ మైనస్ π/180 కాన్స్టెంట్ ఇంటూ సైన్ π/180 ఎక్స్ అంటే ఏంటండి, ఎక్స్ డిగ్రీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, మైనస్ π/180 ఇంటూ సైన్ ఎక్స్ డిగ్రీ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో డిగ్రీస్ ఉన్నప్పుడు ఇలా జాగ్రత్తగా చేయండి. సో కాస్ ఎక్స్ డిగ్రీ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిగ్రీ కాదు, ఇది కరెక్ట్, బట్ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇలా చేయొద్దు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్స్. ఓకే, సో సైన్ ఎక్స్ డిగ్రీ ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ డిగ్రీ ఆన్సర్ ఏమవుతుందండి, π/180 కాస్ ఎక్స్ డిగ్రీ అవుతుంది. ఓకే, సైన్ ఎక్స్ డిగ్రీది, సో కాస్ ఎక్స్ డిగ్రీ అది. సో ఇలా చాలా అంటే ఇలాంటి మోడల్స్ ఉంటాయి మనకి ప్రీవియస్, అంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు స్కోర్ చేసుకోవాలనుకుంటే ఓకే ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకనే మీకు స్పెషల్గా ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. 1998లోనే ఎన్ని క్వశ్చన్స్ చూడండి, ఇందాక డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ 5, 6 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. ఓకే, సో 13th క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. మీకు ఆల్రెడీ చెప్పాను, డెరివేటివ్ ఆఫ్ f of x with respect to g of x is nothing but f dash x by g dash x. Derivative of f of x with respect to g of x is nothing but f dash x by g dash x. Right. So here f of x is what? Sin square x. F of x is sin square x and g of x is log x whole square. Sin square x log x whole square. Okay, what is the derivative of sin square x? సో ఇన్ చైన్ రూల్ చెప్పేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాను. చైన్ రూల్ అంటే గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసే టైప్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందులో ఎవరికి పవర్ ఉంటుంది, పవర్ హ్యాస్ మోర్ పవర్, అంటే ఈ పవర్ ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ చేయాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో దాని డెరివేటివ్ ఏమవుతుంది, 2n ఇంటూ x4n మైనస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ cos x బై డినామినేటర్లో g డాష్ ఎక్స్ అంటే g ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేయాలి. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అది కూడా ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి 2 ఇంటూ లాగ్ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ ఇన్నర్ టర్మ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1 బై ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్. 2 క్యాన్సిల్, 1 బై ఎక్స్ పైకి వెళ్ళిపోతే ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై log x. X into sin x cos x by log x, that is first option. Okay, simple problem. Derivative of one function with respect to another function అనగానే f dash x by g dash x. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎలా చేయాలి, ఎన్ పవర్ ఎక్స్ ఎలా చేయాలి, ఎక్స్ పవర్ ఎక్స్ ఎలా చేయాలి, ఎన్ పవర్ ఎన్. ఎన్ పవర్ ఎన్ అంటే కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో నెక్స్ట్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ వేరియబుల్ పవర్ కాన్స్టెంట్ ఉంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. బేస్ కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ ఉంటే ఎన్ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎన్
బేస్ పవర్ రెండు వేరియబుల్స్ ఉంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. బేస్ రెండు కాన్స్టెంట్స్ ఉంటే 0, రెండు వేరియబుల్స్ ఉంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. This can be solved by using logarithmic differentiation. Y is equal to x power x ఉంటే both sides log తీసుకోవాలి. log y is equal to log x power x. log y is equal to అది m into log a టైపు log x అవుతుంది. సో log y డెరివేటివ్ 1 by y into dy by dx. దాన్ని uv మెథడ్లో చేస్తే x into log x డెరివేటివ్ 1 log x into x డెరివేటివ్ x into log x డెరివేటివ్ 1 by x log x into x డెరివేటివ్ 1. x క్యాన్సిల్, 1 by y అటువైపు వెళ్తే y అవుతుంది. y ఈజ్ నథింగ్ బట్ x పవర్ x ఇంటూ 1 ప్లస్ log x. ఎగ్జామ్లో ఇదంతా చేయకూడదు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా x పవర్ x. సో x పవర్ x డెరివేటివ్ ఈజ్ x పవర్ x into 1 plus log x. Sometimes it is like this, x power x into log ex also. log ex అని కూడా ఉండొచ్చు, ఎందుకంటే 1 అంటే log e బేస్ e, log e బేస్ e, log e ప్లస్ log x, log a ప్లస్ log b, log ab అవుతుంది, log ex అవుతుంది. సో x పవర్ x into 1 ప్లస్ log x కరెక్టే, x పవర్ x into log ex both are right answers. So remember that standard formula, derivative of x power x is equal to x power x into 1 plus log x or x power x into log ex. Okay, so next derivative 1999 questions. Okay, derivative of cos inverse x plus sin inverse of under root of 1 minus x square. మీరు కనుక ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ పర్ఫెక్ట్ ఉంటే దిస్ ఈజ్ సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే అందులో మీకు ఒక ఫార్ములా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్, 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ దిస్ వన్ మైనస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా చూసి పెట్టే బిట్. ఎందుకంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో మనకి ఫార్ములా ఉంది, ఏమని సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనే ఫార్ములా ఉంటుంది. కావాలంటే ఫస్ట్ ఇయర్ ట్రిగ్నామెట్రీలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఉందో లేదో చూసుకోండి. మీరు ఫార్ములాస్ కనుక పర్ఫెక్ట్ ఉంటే మీ టైం చాలా సేవ్ అయిపోతుంది. అది మళ్ళీ చెప్తున్నాను. లేదా మరి ఎలా చేయాలి సార్? ఎలా చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సబ్స్టిట్యూషన్. ఎందుకంటే రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సరే కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా అవుతుంది. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎక్స్ కాస్ థీటా అయితే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థీటా. ఓకే, రైట్. సో dy by dx of cos inverse x plus sin inverse of root 1 minus x square, root 1 minus cos square theta, derivative of cos inverse x plus sin inverse of ఏమవుతుంది sin theta. ఓకే, sin inverse of sin క్యాన్సిల్ అయిపోయి theta అవుతుంది, అది theta అవుతుంది. సో theta ఈజ్ నథింగ్ బట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఈ రెండు స్టెప్స్ అవసరం ఉండవు, ఈ సబ్స్టిట్యూషన్ కూడా అవసరం ఉండదు. ఒకవేళ నీకు ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సబ్స్టిట్యూషన్ ఎలా చేశానో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, లేదా ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది. Now what is this? Derivative of cos inverse x plus cos inverse x, 2 cos inverse x. Okay, now 2 constant right outside. What is the derivative of cos inverse x? Minus 1 by square root of 1 minus x square. ఓకే, ఈ డెరివేటివ్ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే లాజిక్స్ని మీకు ఈ ఫార్ములాస్ చెప్పినప్పుడు, ఇదే డిఫరెన్షియేషన్ అనే సిరీస్లోనే ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, cos inverse x derivative minus 1 by root 1 minus x square. So this is minus 2 by root 1 minus x square. This is correct answer. Okay, next
the derivative of sin inverse x with respect to cos inverse of root 1 minus x square. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫార్ములా ఉంటుంది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఓకే, నౌ యూ సే, ఓకే ఇక్కడ చెప్పాను కదా, ఒకటే ఇయర్లో రెండు సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. సైన్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, లేదా సబ్స్టిట్యూషన్తో కూడా వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీటా అనుకోండి, దెన్ ఎక్స్ ఇది ఈక్వల్ ఏమవుతుంది? సైన్ టీటా. ఈ కాస్ ఇన్వర్స్ ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ టీటా, విచ్ ఈజ్ నథింగ్ బట్ టీటా. సో ఇది టీటాని, ఇది కూడా టీటానే కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీటా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా ఏమొచ్చింది? టీటా. సో టీటాని విత్ రెస్పెక్ట్ టు టీటా చేసినప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది? 1. ఒక ఫంక్షన్ని దాంతోనే డెరివేటివ్ చేస్తే ఆన్సర్ 1. డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై 1. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ dx by dx. ఓకే, దట్ ఈస్ 1. దిస్ ఈజ్ d theta by d theta, దట్ ఈస్ 1. లేదా ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కూడా మీకు తెలుసు కదా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, d by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని దాని అర్థం. 1 by root 1 minus x square, 1 by root 1 minus x square రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుంది. ఎట్లనైనా అర్థం చేసుకోవచ్చు మీరు. ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, లేదా ఇలా టీటా టీటా, లేదా సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఎలా చేసినా 1. ఓకే, సో ఈ ప్రాబ్లంకి ఇన్ని వేస్ చెప్పాను. కనీసం ఏదైనా ఒక వేలో వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ 17th ప్రాబ్లం. x is equal to theta minus 1 by theta, y is equal to theta plus 1 by theta. Actually this is parametric type differentiation. dy by dx అంటే dy by d theta by dx by d theta చేస్తే ఏదైనా ఒకటి ఆన్సర్ రావాలి. బట్ ఆన్సర్ టీటాలలో లేదు, xyలలో ఉంది. కాబట్టి మనం వాటిని ఫస్ట్ మనకి ఎలిమినేట్ టీటా టైప్ ప్రాబ్లమ్స్ మనం 10th స్టాండర్డ్లో నేర్చుకున్నాం కొన్ని. సో అలా అదే పారామెట్రిక్ని మనం సింగిల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ లాగా తయారు చేసుకుందాం, సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో ఇంకా 2-3 మెథడ్స్ ఉంటాయి, బట్ సింపుల్ మెథడ్ నేను చెప్తున్నాను. సో దీన్ని మనం టీటాని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ దట్ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? టీటా మైనస్ 1 by theta హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ b square minus 2 into theta into 1 by theta. theta cancel. y square చేస్తే a square theta square b square 1 by theta square plus 2 into theta into 1 by theta cancel. a plus b whole square, a minus b whole square. Okay, so now x square minus y square చేస్తున్నాను. x square minus y square. So x square minus y square చేస్తే x square ఏంటంటే theta square plus 1 by theta square minus 2 కదా, -2. y square ఏంటి? మైనస్ ఆఫ్ y square theta square plus 1 by theta square plus 2. ఓకే, నౌ ఎందుకు మైనస్ చేస్తున్నారు సార్ అంటే టీటాని కనబడకుండా చేయడానికి. ఓకే, సో theta square cancel, 1 by theta square cancel. Now we got equation in terms of x and y. ఓకే, సో టీటా ఎలిమినేట్ అయిపోయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి వాటిని క్యాన్సిల్ చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేస్తే క్యాన్సిల్ అవ్వవు కదా, అందుకని సబ్ట్రాక్ట్ చేశాను. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది థింక్ చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా కనబడుతూ ఉంటాయి.
నవ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇది రావడం వరకే మనకి ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో నవ్ డిఫరెన్షియేట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. దీన్ని అటువైపు తీసుకెళ్ళండి. 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది 2y dy బై dx. 2 క్యాన్సిల్. నౌ dy బై dx by dx ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇటువైపు తీసుకొస్తే x బై y అవుతుంది. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు వాట్? x బై y. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీటాని ఎలిమినేట్ చేసి చేయాలి. అలా కాకుండా dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dθ బై dx బై dθ చేస్తా అంటే వస్తుంది, బట్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలలో వస్తుంది. మనకి ఆన్సర్ ఇక్కడ టీటాలలో లేదు, ఎక్స్ వైలలో ఉంది కాబట్టి సో ఇలా ఎక్స్ వైలలోకి ఈక్వేషన్ కన్వర్ట్ చేసి సాల్వ్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఒకవేళ ఆన్సర్ టీటాలలో ఉంటే మీరు ఎలా చేయాలి? dy బై dx ఇది ఈక్వల్ టు డైరెక్ట్ మనకి ఎలా ఉంటుంది? dy బై dθ బై dx బై dθ. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ బై యూజింగ్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఎన్ని డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్ చూసినా కానీ మీకు అవే మెథడ్స్, అవే ఫార్ములాస్, అదే ప్రాసెస్ ఉంటుంది, వేరే ఏముండవు. బట్ కొంచెం కొన్ని లాజికల్గా ఉంటాయి అంతే. ఓకే, సో అందుకనే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. 18th క్వశ్చన్ ఫ్రమ్ 1999. y ఈజ్ ఈక్వల్ టు cot inverse of tan of 90 minus x, then find the value of dy by dx. Very simple question based on inverse trigonometric functions. Okay, so tan of 90 minus theta ఏమవుతుంది? cot theta. So y is equal to cot inverse of tan of 90 minus x, that is cot x. Now cot inverse of cot x, cot inverse cot cancel, y is equal to ఏమవుతుంది? x. As y is equal to x, derivative of y with respect to x is 1. x derivative ఏమవుతుంది? 1 కదా. సో 1 is the answer. అంతేగాని సో కాట్ యూనివర్స్ ట్యాన్ π/2 మైనస్ ఎక్స్ ఇంత పెద్ద ఉంది కదా, ఎట్లా వేస్తారా బాబు అని దానికి భయపడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2000 నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. ఓకే, సో 2 పవర్ x ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తో చేయాలి. సో అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. log y ఈజ్ ఈక్వల్ టు log 2 పవర్ x. ఓకే, సో log a పవర్ m అంటే log m ఇంటూ log a అంటే 2 పవర్ x ఇంటూ log 2 అవుతుంది కదా. నౌ డెరివేటివ్ log y డెరివేటివ్ 1 బై y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు log 2 ఆల్రెడీ కాన్స్టెంట్. ఓకే, ఇంటూ 2 పవర్ x డెరివేటివ్ 2 పవర్ x ఇంటూ log 2. log 2 అంటే log 2 బేస్ e అనమాట. a పవర్ x డెరివేటివ్ a పవర్ x ఇంటూ log a. రైట్. సో నౌ dy బై dx మనకు కావాలి కదా. సో 1 బై y ఇటువైపు పంపిస్తే y అవుతుంది. ఇక్కడ 2 పవర్ x ఉంది. log 2 బేసి log 2 బేసి మధ్యలో ప్రోడక్ట్ ఉంది కాబట్టి log 2 బేసి హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. y ఇంటూ 2 పవర్ x ఇంటూ log 2 బేసి హోల్ స్క్వేర్. ఇవి రెండు మీకు ఎగ్జామినేషన్ హాల్లో చూడడానికి ఒకే రకంగా కనబడతాయి, బట్ 2 పవర్ x వేరియేషన్ ఉంది, అది అబ్జర్వ్ చేయండి, అది చూసి కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఓకే, సో 18th కంప్లీటెడ్, 19th ఆల్సో కంప్లీటెడ్. నా 22nd ఆల్సో అంటే 2001 క్వశ్చన్, అది కూడా ఇదే టైప్లో ఉంది చూడండి. 2 పవర్ x ప్లేస్లో e పవర్ x ప్లేస్లో ఉంది. సో y ప్లేస్లో h ఆఫ్ x అని ఇచ్చాడు. h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. బోత్ రెండు సేమ్ టైప్ క్వశ్చన్స్ వేరే ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సేమ్ log h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log e పవర్ x. సేమ్ క్వశ్చన్, సేమ్ మెథడ్.
e power x into log e. log e వాల్యూ ఎంతనో తెలుసా? log e base e 1. ఓకే, సో ఇది 1 అయిపోతుంది. సో నౌ డెరివేటివ్ log h of x డెరివేటివ్ ఏమవుతుందండి? 1 by h of x into log h of x, సారీ 1 by h of x into dy by dx. అంతే కదా, log h of x డెరివేటివ్ ఏంటి? 1 by h of x into dy by dx, which is equal to e power x డెరివేటివ్ e power x. log e 1 అయిపోయింది కదా, ఇక్కడ ఏం మిగిలిపోతుందంటే కన్ఫ్యూషన్, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి ఫైనల్గా? log h of x ఈజ్ ఈక్వల్ టు e power x మిగులుతుంది. ఓకేనా? సో log e వాల్యూ 1 కాబట్టి, సో log h of x డెరివేటివ్ 1 by h of x into h dash x. ఓకే, dy by dx అని కాకుండా log h of x డెరివేటివ్ 1 by h of x into h dash x. h of x డెరివేటివ్ ఏంటి? h dash x is equal e power x డెరివేటివ్ ఏంటి? e power x. సో అవర్ క్వశ్చన్ is h dash x by h of x. h dash x by h of x is equal to what? e power x. బట్ ఇక్కడ మనకున్న 4 ఆప్షన్స్లో e power x లేదు. మరి ఏమున్నాయి? h of x ఉంది. మరి h of x అంటే e power x? నో, ఫస్ట్ది కాదు. 1 by h of x కూడా కాదు. మరి e power x, మనకు ఆన్సర్ e power x వచ్చింది కదా. సో e power x మరి ఇక్కడ దేనికి ఈక్వల్గా ఉంది? log h of xకి ఈక్వల్గా ఉంది కాబట్టి log h of x అంటే e power x కాబట్టి, సో ద ఆన్సర్ ఈస్ log h of x. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. రెండు సేమ్ సిమిలర్ టైప్ క్వశ్చన్స్, కొంచెం లాజికల్గా అడిగాడు అంతే. ఓకే, రైట్. నా 28th క్వశ్చన్ ఇలాంటిది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము. అంటే దిస్ ఈజ్ రిపీటెడ్ టైప్ క్వశ్చన్ అనమాట. రిపీటెడ్ టైప్ కాబట్టి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. dy by dx is equal to cos inverse of 4x cube by 27 minus x. సో మీకేం చెప్పాను? దాన్ని చూడగానే సబ్స్టిట్యూషన్ మెథడ్ గుర్తు రావాలి, లోపల ఒక ఫార్ములా కనబడాలి. కాస్ ఇన్వర్స్ కాస్ రావాలి, లోపల క్యాన్సిల్ అవ్వాలంటే అది క్యూబ్లలో సింగిల్ టర్మ్లో ఉంది కాబట్టి ఫార్ములా, దాని రిలేటెడ్ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి ఫార్ములా? 4 cos cube theta minus 3 cos theta is the formula. So 4 cos cube theta minus 3 cos theta కాబట్టి x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 3 cos theta. ఓకే, x is equal to 3 cos theta అయితే x by 3 ఏమవుతుంది? cos theta. Then theta is equal to cos inverse of x by 3. So substitute first cos inverse of 4 into x cube. x cube అంటే 3 cube అంటే 27 cos cube theta by 27 minus 3 cos theta. సో 27 క్యాన్సిల్. సో మనకి ఆ ఫార్ములా కనబడింది. అందుకనే మీకు సబ్స్టిట్యూషన్స్ అంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు అందులో అది గుర్తుకొస్తుంది. సో dy by dx ఆఫ్ cos inverse of 4 cos cube theta minus cos theta అంటే cos 3 theta. cos inverse cos cancel, d by dx of cos 3 theta. సో cos inverse cos cancel 3 theta. 3 theta అంటే 3 బయట రాస్తున్నాను. d by d theta of theta అంటే ఏంటి? cos inverse of x by 3. సో cos inverse డెరివేటివ్ minus 1 by under root of 1 minus x square. x square అంటే x by 3 square into ఇన్నర్ టర్మ్ x by 3 డెరివేటివ్ ఏమవుతుంది? 1 by 3. cos inverse x డెరివేటివ్ minus 1 by root 1 minus x square minus 1 by root 1 minus x square అంటే x by 3 whole square into inner term derivative 1 by 3. 3 gets cancel, minus 1 by root 9 LCM 9 minus x square. 9కి రూట్ ఏమవుతుంది? 3 అవుతుంది. పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. minus 3 by square root of 9 minus x square. This is the answer. Okay, next 21st problem. xy is equal to x plus y whole power n. ఇది ఇప్పుడు నేను ఇక్కడ సాల్వ్ చేసింది రిపీటెడ్ క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చన్ కానీ కొంచెం డిఫరెంట్గా అడిగాడు.
ఇంతకుముందు ఏముండే క్వశ్చన్ అక్కడ 4x³ - 27x/27 అని ఉండే అక్కడ ఆ క్వశ్చన్ ఇక్కడ అలా అడిగారు. ఓకే, 21st క్వశ్చన్ xy = x + y whole power n. Now dy/dx = y/x అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n. సో చేయాలంటే ఏం చేయాలి మనం, dy/dxని y/xగా రిప్లేస్ చేసుకొని ఆన్సర్ సాల్వ్ చేస్తే n వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటూ uv మెథడ్ కదా, x ఇంటూ y డెరివేటివ్ dy/dx ప్లస్ y ఇంటూ x డెరివేటివ్ 1 is equal to n ఇంటూ x ప్లస్ y హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1 x డెరివేటివ్ 1 y డెరివేటివ్ dy/dx. y డెరివేటివ్ ఏంటి, dy/dx. నౌ సింప్లిఫై. ఏమి ఇచ్చాడు, dy/dx ఏమొచ్చాడండి, y/x. సో dy/dx y/x కదా, రిప్లేస్ ఇట్ y/x ప్లస్ y is equal to n ఇంటూ x ప్లస్ y హోల్ పవర్ n బై x ప్లస్ y. x ప్లస్ y హోల్ పవర్ n మైనస్ 1ని ఏం రాయొచ్చు, x ప్లస్ y హోల్ పవర్ n బై x ప్లస్ y అని రాయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి కేర్ఫుల్గా. 1 ప్లస్ dy/dx ఈజ్ నథింగ్ బట్ y/x. dy/dx అంటే y/xని రిప్లేస్ చేశాను. ఓకే, సో x క్యాన్సిల్, y ప్లస్ y 2y is equal to n into x plus y whole power n is nothing but xy. ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో x ప్లస్ y హోల్ పవర్ n అంటే ఏంటండి, xy బై x ప్లస్ y. ఇక్కడ x ఎల్సిఎం చేస్తే ఇక్కడ x ప్లస్ y అవుతుంది, x ప్లస్ y. x ప్లస్ y క్యాన్సిల్, x క్యాన్సిల్, y క్యాన్సిల్. సో ఫైనల్లీ n is equal to 2 is the answer. ఓకే, సింపుల్ ప్రాబ్లం. డెరివేటివ్ చేయాలి, చేసిన తర్వాత x ప్లస్ y హోల్ పవర్ n ప్లేస్లో xyని రిప్లేస్ చేశాను, dy/dx ప్లేస్లో y/xని రిప్లేస్ చేశాను. ఫైనల్లీ ఐ గాట్ n is equal to 2. n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, సో అలా. సో ఇలా డిఫరెంట్ వేస్లో లాజిక్స్ని అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2001లో క్వశ్చన్, మళ్ళీ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. ప్రీవియస్ వీడియోలో సేమ్ క్వశ్చన్ ఉంటుంది చూడండి. సో ఆన్సర్ ఈస్ 3/√4 - x². సేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ వీడియో 1995లోనో 4లోనో వచ్చిన క్వశ్చన్. సో జస్ట్ x/2 3 sin θ - 4 sin³ θ ఫార్ములా లాంటిది ఇది. sin 3θ అంటే 3 sin θ అంటే x/2ని sin θ అనుకొని సాల్వ్ చేస్తే మనకి 3/√4 - x² వస్తుంది. సాల్వ్ ఇట్. ఓకే, నెక్స్ట్ హియర్ f of x is equal to given, that is x² by x plus a. Then what is the value of f double dash of a? That means we have to differentiate f of x with respect to x twice and replace x with a. Okay, let us solve the problem. So here f of x is equal to x² by x plus a. First differentiate with respect to x. Okay, otherwise okay, u by v method lo cheyochu. X plus a, v into derivative of u, x² derivative 2x minus x² into derivative of denominator x derivative 1, a derivative 0 by x plus a whole square. X plus a whole square. Okay, so we will get f dash x is equal to here x is common in here. We will get 2 into x plus a, that is 2x plus 2a minus x. x కామన్ తీస్తే ఇక్కడ 2 into x plus a అంటే 2x plus 2a, ఇందులో మైనస్ x మిగులుతుంది బై x plus a హోల్ స్క్వేర్. సో f dash x is equal to x into 2x minus x, x అవుతుంది, ప్లస్ 2a బై
ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ లేదా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే రైట్. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ దీని డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x 2ax డెరివేటివ్ 2a మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ఇంటూ దీని డినామినేటర్ డెరివేటివ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 4. u by v method, v into derivative of u minus u into derivative of v by v square అంటే x plus a whole square that is x plus a whole power 4. ఫాస్ట్ డెరివేటివ్ చేస్తే అయిపోతుంది. నౌ రిప్లేస్ ఇట్ విత్ a. ఇక సింప్లిఫికేషన్ అవసరం లేదు, ఏతో రిప్లేస్ చేస్తే a ప్లస్ ఏ 2a హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 4a స్క్వేర్ 2a హోల్ స్క్వేర్ 4a స్క్వేర్. నెక్స్ట్ 2a ప్లస్ 2a 4a minus a square 2a into a 2a square 2a square plus a square 3a square a plus a 2a into 2 4a by a plus a 2a whole power 4 అంటే 16 a power 4 4 4 is 16 a cube 4 3 is 12 a cube by 16 a power 4 16 minus 12 4 a cube by 16 a power 4 a cube cancel 4 1s are 4. So the answer is 1 by 4a. 1 by 4a is right answer. Okay లేదా ఓకే లేదా ఇంకా వేరే మెథడ్లో కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ వన్ వే. ఇంకొక మెథడ్ చెప్తాను ఇక్కడ. దీన్ని ఏ స్క్వేర్తో యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. minus a square plus a square. Okay, so and split it x square minus a square by x plus a square by x plus a. ఇది ఏమవుతుంది అప్పుడు x plus a into x minus a by x plus a square by x plus a cancel. f of x is equal to x minus a plus a square by x plus a. ఓకే, మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇలా స్ప్లిట్ చేసి చేస్తాం కదా, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి అలా అనమాట. నౌ ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ 1 ఏ డెరివేటివ్ 0 ఏ స్క్వేర్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 1 by x డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ 1 minus 1 by x square into inner term derivative 1. Next f double dash x derivative 1 derivative 0 0 derivative 0 minus a square into 1 by x square derivative 1 by x power n derivative minus 2 by cube. Okay, minus 2 by x plus a whole cube 1 by x power n derivative minus n by x power n plus 1 కదా. సో ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 1 అవుతుంది. దెన్ రిప్లేస్ ఇట్ విత్ a, యూ విల్ గెట్ ప్లస్ 2a స్క్వేర్ బై a ప్లస్ a 2a హోల్ క్యూబ్ అంటే 8a క్యూబ్. దెన్ యూ విల్ గెట్ 1 by 4a. దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ 25th question. Let f of x is equal to e power x and g of x is equal to sin inverse x, then h of x is equal to composite function. h of x is equal to f of g of x అంటే f of x అంటే ఏంటి e power x, అందులో g of x ని రిప్లేస్ చేస్తే f of g of x అంటే ఏంటండి sin inverse x. f of sin inverse x అంటే ఏమవుతుంది e power sin inverse x. కాంపోజిట్ ఫంక్షన్ చేయడం వచ్చు కదా, ఫంక్షన్ నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ. h of x is equal to f of g of x. g of x is nothing but sin inverse x. f of sin inverse x, replace x with sin inverse x. Okay, right. Now h of x e power sin inverse x కదా, h dash x డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ e power x దట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ e power x. e power x డెరివేటివ్ ఏమవుతుంది e power x అంటే e power sin inverse x into sin inverse x derivative 1 by under root of 1 minus x square. e power x derivative e power x into inner term derivative
1 by root 1 minus x square. What is our question? H dash x by h of x. See here, this is e power sin inverse x. E power sin inverse x is nothing but h of x into 1 by root 1 minus x square. E power sin inverse x ante h of x ga replace chesanu. Now h dash x, h of x multiply చేస్తుంది కదా, left side తీసుకెళ్తే the answer is 1 by square root of 1 minus x square. This is the answer. ఓకే, సో క్వశ్చన్ మైండ్లో పెట్టుకోవాలి, దాన్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేస్తూ వెళ్ళిపోవాలి. సో దిస్ ఈస్ 2002 క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. f of x is equal to root ax plus a square by root ax. Differentiate with respect to x and replace it with a. So f dash x డెరివేటివ్ చేయండి, రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాను, ప్లస్ ఏ స్క్వేర్ బై రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్, రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్. ఓకే, సో ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. నెక్స్ట్ ఏ స్క్వేర్ బై రూట్ ఏ, ఇది రూట్ ఎక్స్ అంటే పైకి వస్తే ఎక్స్ పవర్ మైనస్ 1/2 అవుతుంది కదా, మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1/2 ప్లస్ 1. 1/రూట్ ఎక్స్ని 1/రూట్ ఎక్స్ అంటే 1/x పవర్ 1/2, అది పైకి వస్తే ఎక్స్ పవర్ మైనస్ 1/2 అవుతుంది. ఎక్స్ పవర్ మైనస్ 1/2 ఎక్స్ పవర్ ఎన్లా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. Okay, so which is equal to root a by 2 root x plus a square by root a into minus 1/2 into x power minus 1/2 plus 1 అంటే x power 1/2 అంతే కదా. ఓకే, రైట్, రూట్ a by 2 root x minus a square by 2 root a into root x. This is f dash x అండి. What is our question? F dash a, replace x with a, you will get root a by 2 root a minus a square root a by 2 root a. Okay, so root a cancel, root a cancel. Okay, here I did one mistake, that is minus 1/2 minus 1 n into x power n minus 1, so that is nothing but minus 3/2. so x power minus 3/2 is nothing but 1 by x power 3/2. 1 by x power 3/2 is nothing but 1 by x into root x, 1 by x into root x. x power 3/2 is nothing but 1 by x power 3/2. x power 3/2 అంటే x power x into x power 1/2 రాయొచ్చు. x into x power 1/2 is nothing but x power 3/2. ఓకే, x power minus 3/2ని 1 by x power 3/2, 1 by x power 3/2ని 1 by x into x power 1/2, x into x power 1/2 అంటే x into root x. ఓకే, a square by 2 root a into a into root a. root a ఏమవుతుంది, a అవుతుంది. root a అవుతుంది. root a into root a into a square cancel, finally 1/2 minus 1/2, the answer is 0. ఓకే, సో కేర్ఫుల్గా సాల్వ్ చేయండి, x power minus 1/2ని నేను n into x power n minus 1 రాయాలా, n plus 1 రాజు చేశాను, అందుకని రాంగ్ వచ్చింది. n minus 1 చేయండి, ఇది 0 is the answer. కేర్ఫుల్గా చేయాలి, జస్ట్ ఇందులో చేయాల్సింది డిఫరెన్షియేషనే, బట్ డూ కేర్ఫుల్లీ. ఓకేనా, సో ఇవి 2002 వరకు సాల్వ్ చేసాం, 26 ప్రాబ్లమ్స్. స్టూడెంట్స్, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ద వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.